హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మీకు బూమింగ్ బుల్స్ గురించి బాగా తెలిసే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటువంటి చాలామందికి కూడా బూమింగ్ బుల్స్ గురించి బాగా తెలుసు. నార్త్ ఇండియాకు తెలిసి నార్త్ ఇండియా సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజున 3 కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే లాస్ అయిపోయాడు. తను చేసినటువంటి లేటెస్ట్ వీడియోని కనుక చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక్క రోజులోనే 3 కోట్ల రూపాయలు నష్టపోవడమే కాదు, అతను పెట్టినటువంటి షార్ట్స్లో నిజంగా లిటరల్లీ ఏడుస్తున్నాడు అనమాట. కళ్ళమట నీళ్ళు గరగర తిరిగిపోతా ఉన్నాయి. తర్వాత ఫుల్ లెంత్ వీడియో చేసేసి మరలా తిరిగి నేను ఈ 3 కోట్ల రూపాయలను సంపాదించుకోగలుగుతాను అని చెప్తా ఉన్నాను. ఇక్కడ అతన్ని నేనేం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే తను చెప్తున్నటువంటి కారణాలు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే పోవటానికి గల కారణాలు నాదేం లేదు, ఇంటర్నెట్ సరిగా వేరే దేశం వెళ్ళటం వలన అక్కడ ఇంటర్నెట్ అనేటువంటిది సరిగా అందుబాటులోకి రాలేదు, అందువల్ల పోయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. చూడండి, తాము ఇటువంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తులు, అది నిజమే కావచ్చు, కానీ నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయలతో ట్రేడ్ అనేటువంటిది చేసేటప్పుడు ఒక రకమైనటువంటి భయము ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి, 3 కోట్ల రూపాయలు పోయేసరికి లిటరల్లీ ఏడుస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు సరైనటువంటి స్టాప్ లాస్ని టార్గెట్ని మెయింటైన్ చేయలేదని అనుకోవాలి. సహజంగా ఇంతకుముందు మన ఈ వ్యక్తి ఇండియాలోనే నార్త్ ఇండియాలోనే ఉండి ఇండియన్స్కి ఈ రెయిన్బో స్ట్రాటజీ అని ఒక కోర్సు లాగా చెప్పి వేల రూపాయలు వసూలు చేసి బాగా సంపాదించాడు. లక్షలాది రూపాయలు కాదు, కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇది పూర్తిగా చూస్తే ఏముంటుంది, రెయిన్బో స్ట్రాటజీ అంటే ఏం లేదు, 20, 50, 100 and 200 ఇది 3 ఒక 4-5 ఇండికేటర్స్, అంటే మూవింగ్ యావరేజెస్ అన్నీ 9, 20, 30, 50, 100 and 200 ఉంటుంది. 6 మూవింగ్ యావరేజెస్ పెట్టేసి ఏదైతే వీటన్నిటిని క్రాస్ అవుతుందో అప్పుడు ఎంట్రీ అంటాడు. అది మనకి అయిపోయిన చార్ట్లో కనుక చూపిస్తే చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ రియల్ మార్కెట్లో ఆ యొక్క స్టాక్స్ని పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. అందులోనూ నిఫ్టీ ఆప్షన్స్లో ఇటువంటి వాటిలో ట్రేడ్ చేసేటప్పుడు కూడా వాటిని పట్టుకొని వాటిని సరిగ్గా డిప్లాయ్ చేసేసి ఎంట్రీస్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ వీళ్ళకు ఉన్నటువంటి, అంటే నార్త్ ఇండియన్స్కి సహజంగానే ఒక బిజినెస్ మైండ్ సెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు సుభాషిష్ పాణిది ఐటీ రిటర్న్స్ ఇచ్చేసినప్పుడు దాదాపుగా తనకు వచ్చినటువంటి డబ్బులు ఒక సంవత్సరంలో తనకు వచ్చినటువంటి డబ్బులు చాలా తక్కువైతే కోర్సులు అమ్మటం ద్వారా వచ్చినాయి దాదాపుగా 19-20 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకని వీళ్ళ యొక్క బిజినెస్ మోటో చాలా బాగా అద్భుతంగా డిప్లాయ్ చేయగలుగుతారు. సో వీళ్ళు బిజినెస్ మోటోతోనే ఈ విధంగా సాగిపోతూ ఉన్నప్పుడు సహజంగానే అందరూ కూడా అబ్బో కోట్లు సంపాదిస్తున్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏదో సీక్రెట్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఎగబడేసి వాళ్ళ యొక్క కోర్సులు తీసుకొని వాళ్ళని కోటీశ్వరులను చేస్తారు. వీళ్ళు బెక్కా పకీర్లు అయిపోయినటువంటి సంఘటనలు కోకొలలో. వీటి నుంచి ఇప్పుడు చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. బాగా వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేటువంటి తెలుసుకుంటూ ఉన్నారు. తర్వాత వీళ్ళ యొక్క బిజినెస్ మోటో ఉండటం వల్ల ఎక్సెన్స్ ఇండియాలో పర్మిషన్ అనేటువంటిది లేకపోవడం వలన వాళ్ళు దుబాయ్ వెళ్ళేసేసి దుబాయ్లో ఉండి ఇండియాలో వీళ్ళ చేత ట్రేడ్ అకౌంట్స్ని ఓపెన్ చేసేసి రెఫరల్ లింక్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా ఇదో చాలా పెద్ద సామ్రాజ్యం. ఒక్కరోజు 3 కోట్ల రూపాయలు పోయినాయి అని అంటే వాళ్ళ దగ్గర ఎంత క్యాష్ ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దుబాయ్లో ట్రేడింగ్ సెటప్ పెట్టేసేసి ఒక సెంటర్, ట్రేడర్స్ సెంటర్ లాగా పెట్టేసేసి అక్కడ ట్రేడర్స్ కనుక వచ్చేసేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటే అక్కడ కొంత గైడ్ చేసేసి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం ఇట్లాంటివి ఇచ్చి ఆ వచ్చినటువంటి మనీ ద్వారా కానీ లేకపోతే ఫీజు ద్వారా వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ అదొక చాలా పెద్ద బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం, అంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఒక ట్రేడింగ్ ట్రేడింగ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళు చెప్పినటువంటి విషయాలలో మనకు ఉపయోగపడేటువంటి వాటిని తీసుకోవాలి, కానీ గుడ్డిగా వీళ్ళని కనుక నమ్మేసేసి వీళ్ళంటే ఇతనాన్ని కాదు జనరల్గా నమ్మేసేసి మనం ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడ్స్ అనేటువంటివి చేయకూడదు. వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారు, మనం సాధించలేకపోతున్నాము అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మనకు మూలంగా మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనీ. స్టాక్ మార్కెట్లో నువ్వు సక్సెస్ కావాలి అని అంటే నీకు ఎటువంటి బాధరబందీలు లేకుండా
అంటే నువ్వు స్టాక్ మార్కెట్లో ఈ రోజున ఒక 10,000 రూపాయలు పోగొట్టుకున్నా అది నీ కుటుంబం మీద ప్రభావాన్ని చూపనటువంటి విధంగా గనక ఉండి నీ దగ్గర కావాల్సినంత డబ్బు గనక ఉంటే నువ్వే కొన్ని లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. ఇది మాత్రం వాస్తవం. సరైనటువంటి మైండ్ సెట్ లేకుండా స్ట్రాటజీని పక్కన పెట్టండి. నీ కష్టాలు కన్నీళ్ళు ఉండేసేసి ఎక్కడో చాడో ₹1,00,000 తీసుకుని వచ్చేసి ఒక 50,000 తీసుకుని వచ్చేసి ట్రేడింగ్ చేసేసి లక్షలు సంపాదించుదాం అని కనుక నువ్వు అనుకుంటే నీ జీవితంలో సంపాదించలేవు. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే ఒకవైపు నుంచి బాగా డబ్బులు వచ్చేటువంటి, ఇప్పుడు ఇంత డబ్బు సంపాదిస్తా కూడా 3 కోట్ల రూపాయలు పోతే కళ్ళం నీళ్ళే పెట్టుకున్నటువంటి వ్యక్తి మీకు అసలు డబ్బులే కనుక పక్కన కనుక రాకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది ఆలోచించండి. సైడ్ నుంచి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ట్రేడింగ్ చేసినా చెప్పినా సైడ్ నుంచి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వాళ్ళు అనాలిసిస్ చేసేటువంటి వీడియోస్ని కూడా చూడండి, ఎంట్రీస్ ఎగ్జిట్ పాయింట్స్ని కూడా చూడండి. అవి చాలా సింపుల్గా చాలా ఇదిగా ఉంటా ఉన్నాయి. అందులోనే పెద్ద రిస్క్ రివార్డులు లేకుండానే నడుస్తూ ఉన్నాయి అన్నమాట. ఎక్కువసార్లు వాళ్ళే స్టాప్ లాస్లు అవుతూ ఉన్నాయి. కానీ మీరు ఒక స్ట్రాటజీని కనుక 100 సార్లు ప్రాక్టీస్ చేసేసి మీ దగ్గర బాదరబందీలు కనుక లేకుండా మీకు ఎటువంటి ఆర్థికపరమైనటువంటి కష్టాలు లేకుండా మనం స్టాక్ మార్కెట్లో సంపాదించుదాము అనేటువంటి కృత నిశ్చయంతో ఉండి ఒక మంచి స్ట్రాటజీని కనుక మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ సంపాదించగలుగుతారు. మీరు మాస్టర్స్ కాగలుగుతారు ట్రేడింగ్లో. అంతేగాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వాళ్ళ వీడియో వీళ్ళ వీడియో, వాళ్ళకు వచ్చిన డబ్బులు వీళ్ళకి వచ్చిన డబ్బులు, లేకపోతే ప్రాఫిట్ షేర్స్ ఇన్ని వచ్చినాయి, లేకపోతే ఫోన్ కాల్స్ చేసేటువంటి వాళ్ళు మేము లక్షలు మీకు సంపాదించేటట్టు చేస్తాం అనేటువంటి వాటన్నిటికీ దూరంగా మీరు ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండి అసలు మీరేం చేయాలనుకుంటున్నారు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎంతవరకు లాస్ వచ్చినా భరాయించగలుగుతారు, ఒకవేళ లాస్ వస్తే అది సైకలాజికల్గా మీ మీద ప్రభావాన్ని చూపుతూ ఉందా అనేటువంటి దాన్ని మీరు బాగా అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసుకొని మీరు కనుక అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో దిగి అందులోనూ ఒక స్ట్రాటజీ అనేటువంటిది 1:2 రేషియోలో చాలు. 1:2 రేషియోలో 50% సక్సెస్ రేట్ ఉండేటువంటి దాన్ని కనుక ఇంప్లిమెంటేషన్ కనుక చేయగలిగితే అసలుకి ఈరోజు లాస్ వచ్చినా రేపు లాస్ వచ్చినా మరొక రోజు లాభం వచ్చేసేసి మీ లాస్ను కవర్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు ప్రాఫిట్లో ఉండేటట్టుగా చేస్తుంది. అలా కాకుండా మనం ఎవడో ఒకటి యొక్క ప్రభావానికి గురై మనం గనక వాళ్ళలాగా ట్రేడ్ చేద్దామనో, లేకపోతే ఏకాఏకిన ఒక ₹1,00,000 పెట్టేసి ₹1,00,00,000 సంపాదించాలి అనేటువంటి లక్ష్యంతో మనం దిగుదామనో, లేకపోతే కొంతమంది వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో 10,000తో ₹1,00,00,000 వెళ్ళేటువంటి జర్నీ అని, లేకపోతే 5,000 రూపాయలతో ₹1,00,000 చేసేటువంటి జర్నీ అని. ఇవన్నీ వర్కౌట్ కావు. వాడు చేస్తున్నాడు కదా మనం ఎందుకు చేయలేమనో, ఫోమో అని అంటారు కదా, అటువంటి సైకలాజికల్ ఎఫెక్ట్ని కనుక పెట్టుకుంటే మాత్రం మీరు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాలేదు. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీకు ఫైనాన్షియల్ క్రైసిసెస్ లేకుండా ఉండాలా, తర్వాత మీకు కొంత డబ్బులు పోయినా కూడా మనం నిలబడగలము అనేటువంటి స్థైర్యం కనుక ఉన్నప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అనేటువంటి చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ.